ఒకప్పుడు టెస్లా మాత్రమే కింగ్ అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ స్టోరీ మారిపోతుంది బాస్యా. ఒకప్పుడు టెస్లా మాత్రమే కింగ్ అనుకున్నారు, కానీ ఇప్పుడు చైనా చేసిన పని చూసి ప్రపంచమే షాక్ అయిపోయింది బాస్. హైదరాబాద్ నుండి ఢిల్లీ వరకు ఒక్క ఛార్జ్ లోనే వెళ్ళొచ్చు. పెట్రోల్ బంక్ అవసరమే లేదు. హైదరాబాద్ టు ఢిల్లీ ఆన్ అ సింగిల్ ఛార్జ్. నో పెట్రోల్ బంక్ నీడెడ్. 5 నిమిషాల్లో ఛార్జ్ అయిపోతుంది. ఫోన్ ఛార్జ్ అవడానికే అంత టైం పడుతుంది కదా. 2023లో BYD టెస్లాని సేల్స్ లో పైకి వెళ్ళిపోయింది. ఇలాన్ మస్క్ కి నిద్ర పట్టడం లేదట. టెస్లాకి 40 లక్షలు పోతే చైనా ఈవీకి కేవలం 8 లక్షలే. ఫీచర్స్ మాత్రం సేమ్ లెవెల్. అమెరికా, యూరోప్ అన్ని భయపడి చైనీస్ ఈవీలపై బ్యాన్ వేస్తున్నాయి. అంత పవర్ఫుల్ అయిపోయాయి. అమెరికా అండ్ యూరోప్ ఆర్ సో స్కేర్డ్ దే ఆర్ బ్యానింగ్ చైనీస్ ఈవీస్. దట్స్ హౌ పవర్ఫుల్ దే హావ్ బికమ్. ఇండియాలో BYD షోరూమ్స్ వస్తున్నాయి. టాటాకి, మహీంద్రాకి సీరియస్ కాంపిటీషన్ మొదలైంది బాస్. BYD షోరూమ్స్ ఆర్ కమింగ్ టు ఇండియా. సీరియస్ కాంపిటీషన్ ఇస్ స్టార్టింగ్ ఫర్ టాటా అండ్ మహీంద్రా. 2030కి ప్రపంచ రోడ్స్ మొత్తం AI ఈవీలతో నిండిపోతాయి. వాటిలో సగం చైనావి అవుతాయి. బై 2030 వరల్డ్ రోడ్స్ విల్ బి ఫుల్ ఆఫ్ AI ఈవీస్ అండ్ హాఫ్ ఆఫ్ దెమ్ విల్ బి చైనీస్. మీకు ఏమనిపిస్తోంది? ఇండియాకి బెనిఫిట్ అవుతుందా లేదా చైనీస్ ఈవీలు థ్రెట్ అవుతాయా? కమెంట్ లో చెప్పండి. విల్ ఇండియా బెనిఫిట్ ఆర్ ఆర్ చైనీస్ ఈవీస్ ఎ థ్రెట్? టెల్ us in the comments. చైనా ఒక్క సంవత్సరంలో కోట్ల ఈవీలు తయారు చేస్తోంది. మన ఇండియా కంటే 10 రెట్లు ఎక్కువ. చైనా మేక్స్ crores of EVs in a single year, 10x more than India. ఇలాంటి బాంబ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ తప్పకుండా కొట్టండి బాస్. మళ్ళీ కలుద్దాం. Subscribe for bomb updates like this. Don't forget to hit the bell icon boss. See you again.